ఇప్పుడే దిగినారా? ఎప్పుడు దిగినారు? ఎన్ని గంటలకు దిగినారు? దర్శనానికి వచ్చావా? గుండు కంటే మునుపు వీడు వచ్చి మంది వేస్తున్నావు. ఏడా మా వైపు ఆధ్యాత్మిక నగరం తిరుపతిని కూటమి ప్రభుత్వం మద్యం మత్తులో ముంచేస్తోందని వైసీపీ నేత భూమన అభియన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం తిరుపతిలో ఆయన రెక్కీ నిర్వహించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న 9 స్టార్ వైన్స్ మద్యం దుకాణాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు కాకుండా అంతకన్నా ముందే ఈ వైన్ షాపులో మద్యం అమ్మకాలు జరగడాన్ని ఆయన గుర్తించారు. దీంతో మద్యం షాపు సిబ్బందిని ఆయన నిలదీశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా రోజు ఉదయం 5 గంటలకి ఎందుకు వైన్ షాపు తెరుస్తున్నారని ప్రశ్నించారు. దీనికి సిబ్బంది నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఉదయం 10 గంటలకి ఎన్ని గంటలకు తెరిచాం మనం? నాకున్న సమాచారం మేరకు 5:30 మునిపే షాపును ఓపెన్ చేసి సార్. నిజమేనా? 5:20 ఏది డ్యామేజ్ చేయకండి షాపుని. అంటే మీరు ఎవరు కూడా మాట్లాడడం నీకేం ఇబ్బంది ఏం లేదు, నేను చేయబోము. సో రోజు ఇదే సొంత కదా, ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు ఆపా, అంతేనా? రైల్వే స్టేషన్ ఆనుకొని ఉంది షాపు. లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండపోతారు. ఇదేనా? ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కానీ అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏం జరగలే, రారు, అంతే కదా? మామూలు ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు వస్తారు? ఎవరు షాప్ ఓనర్? ఎవరు? ఏ రోజులన్నా? సరే, ఇంకేం చేస్తావులే. ఇప్పుడు తెరిచి ఉంచింది నిజం కదా. ఒక్క దుకాణం మాత్రమే కాకుండా తిరుపతిలో చాలా వైన్ షాపులను నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామునే తెరుస్తున్నారని అభినయ్ రెడ్డి ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని మద్యం మత్తులో ముంచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతిలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. పర్మిట్ రూములకు అనుమతులు లేవని ప్రభుత్వం చెబుతోందని, కానీ తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపుల్లో పర్మిట్ రూములు పెట్టి బార్లు మాదిరిగా నడిపిస్తున్నారని అభినయ్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైన్ షాప్లోనే మద్యం సీసాలను పగలగొట్టారు. ఇది కూటమి ప్రభుత్వం కాదు. ఇది కూటమి ప్రభుత్వం కాదు.